రిటైర్ అయినటువంటి సింగరేణి కార్మికులకు, అధికారులకు సింగరేణి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. పదవి విరమణ పొందినటువంటి కార్మికులకు సంబంధించి 33 కోట్ల లాభాల వాటా మంజూరైంది. ఇక ఈ నెల 12న డబ్బులు జమ కానున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల్లో దసరా బోనస్గా కార్మికులకు 33% వాటాల లాభాల బోనస్ను ప్రభుత్వం ఇదివరకే ప్రకటించి పంపిణీ చేసింది. తాజాగా గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 మధ్య రిటైర్ అయిన వారికి లాభాల్లో వాటాగా 33 కోట్లను చెల్లిస్తామని సంస్థ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర లాభాలు 4,701 కోట్లు కాగా ఇందులో 2,412 కోట్లలో 33% కింద 796 కోట్లను దసరా, దీపావళి బోనస్ కింద కార్మికులకు పంచారు. ప్రభుత్వ నిర్ణయంతో లాభాల వాటా కింద ఒక్కో కార్మికుడికి సగటున 1,90,000కు పైగా బోనస్ డబ్బులు అందాయి. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ ఒప్పంద కార్మికులకు సైతం 5,000 బోనస్ అందించారు. తాజాగా రిటైర్డ్ కార్మికులకు కూడా లాభాల వాటాను 33% మంజూరు చేసి పంపిణీ చేసేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ నెల 12న ఆయా కార్మికులు, అధికారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.